గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు మార్కెట్లు ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూద్దాం. సో ఇవాళ ఓపెనింగ్ నుంచే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ నుంచి నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయింది. సో అక్కడ నుంచి లిటిల్ బిట్ సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో 100 పాయింట్స్ ఆల్మోస్ట్ డే హై నుంచి డే లో దాకా సెల్లింగ్ వచ్చి లిటిల్ బిట్ కన్సాలిడేషన్ అయ్యి కొంచెం హైలో ఓపెన్ అయింది. రికవరీ అయ్యి కొంచెం మీడియంగా 25 to 70 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది చూద్దాం. రేపు నేను చిన్న చిన్న సెల్లింగ్ మూవ్ వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా బుల్లిష్గా మెయిన్ అయితే బుల్లిష్గానే ఉంది. కాకపోతే చిన్న మూవ్ ఇంట్రాడేలో ఒక చిన్న సెల్లింగ్ మూవ్ ఈరోజు వచ్చినట్టు చిన్న మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో రేపు కనుక చిన్న చిన్న గ్యాప్ అప్ కానీ లేకపోతే ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడిక్కడే ప్రైస్ ఇక్కడే తిరిగి చిన్నగా ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తుందని చూస్తున్నాను. 25,225 ఇది ఒక స్మాల్ డిమాండ్గా యాక్ట్ చేయొచ్చు, సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ దాకా వచ్చి ప్రైస్ ఇక్కడ నుంచి చిన్నగా లిటిల్ బిట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు ఏమవుతుందో చూద్దాము. సో నేనైతే చిన్న సెల్లింగ్ మూవ్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయితే మాత్రం 25,220 ఇది ఒక మంచి డిమాండ్ ఏరియా. సో దీని కింద ఓపెన్ అయితే మాత్రం మంచిగా ఇక్కడ నుంచి కొంచెం మంచి మూవ్ రావచ్చు ఓపెనింగ్ అనేది. సో మనం చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మాత్రం చిన్న సెల్లింగ్ మూవ్ కోసం చూస్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్లో కింద కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్కి కొంచెం పైన ఓపెన్ అయితే ఇక్కడ నుంచి గ్యాప్ బయింగ్ ఏరియా మాత్రం చూసుకుంటాను. సో ఇదన్నమాట చిన్న ప్లానే. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా బుల్లిష్గా ఉంది. యాక్చువల్లీ బుల్లిష్గానే ఉంది అది కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా మోర్ బుల్లిష్గా ఉంది. అందులో కూడా సేమ్ ప్యాటర్న్సే ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ రేపు కనుక నాకు తెలిసి ఇది బుల్లిష్గా ఉండొచ్చు. సో రేపు కనుక ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మాత్రం చిన్నగా ఇక్కడిక్కడే సస్టైన్ అయ్యి ఈ హై కనుక బ్రేక్ అవుతుంటే మాత్రం బుల్లిష్గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి పైదాకా వెళ్ళిపోతుంది. సో ఒకవేళ చిన్నగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయ్యి సెల్లింగ్ అయితే ఇంపాసిబుల్, బట్ సెల్లింగ్ అనేది అంత చూడకపోవటం బెటరు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ ఈ లో కనుక బ్రేక్ అవుతుంటే మాత్రమే సెల్లింగ్ గురించి ఆలోచించాలి. అప్పటిదాకా మ్యాక్సిమం బుల్లిష్గానే ఉంది మార్కెట్. సో ఇక్కడ దాకా వచ్చైనా సరే చిన్నగా కన్సాలిడేషన్ అయ్యి ఇట్లా బుల్లిష్గా వెళ్ళిపోవచ్చు మార్కెట్. సో అది బెటరు. నేనైతే బుల్లిష్గానే ఉన్నాను. రేపు ఏమవుతుందో క్లియర్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.